కమింగ్ టు ఏప్రిల్ మాసం మేషరాశి వారికి సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 ఈ గోచార ఫలితాలన్నింటినీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల కొన్ని అవకాశాలు వచ్చినట్టే వస్తుంది, నిరుత్సాహం ఉన్నట్టే ఉంటుంది. ఏంటి అసలు ఎలా ఉంటుంది, నాకు ధనలాభం ఎలా ఉంటుంది, అనూఖ్యంగా ఎలా పెరుగుతారు అని చెప్పి చూసుకుంటే ఈ నెల గ్రహస్థితులు చూసుకుంటే శని మరియు రాహు మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉంటున్నారు. ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది, విదేశీ సంబంధాలు పెరుగుతాయి ఈ యొక్క గ్రహం ఇక్కడ ఉండడం వల్ల. మరి కేతు కన్యా రాశిలో షష్టమ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయం, కోర్టు విషయాల్లో మలుపు. గురు మిథున రాశి ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉంది. ఈ నెల పరీక్షతో పాటు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఉద్యోగస్తులకి గురువు మిథున రాశిలో ప్రభావం వల్ల మీ ప్రయత్నాలు చాలా బాగుంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి నెలంతా కూడా పనిలో ఒత్తిడి పెరుగుతుంది, పై అధికారి నుంచి ప్రెషర్స్ ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తుల దగ్గర కలిసికట్టుగా వెళ్ళండి, మీ కష్టం గుర్తించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఇది ప్రైవేట్ ఉద్యోగులకు కానీ ఇద్దరికి కూడా అంటే స్త్రీ పురుషులు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. అండి మాకు లే ఆఫ్లు అవుతున్నాయండి, మాకు టైం ఇచ్చేసారండి. అఫ్ కోర్స్ వెంటనే ఇంకో ప్రయత్నం చేయండి. అందుకే ఏం చెప్తున్నారు, ఫ్లో విత్ ఫ్లో అన్నారు. టెక్నాలజీని హైర్ చేసుకోండి, ఏఐని హైర్ చేసుకోండి. మీరు చేసే పని 100 మంది చేసే పనిని 10 మందితో చేసేయచ్చు ఈరోజు ఐఐటీలో. కాబట్టి మీరు కూడా ఆ 10 మందిలో ఒకరుగా మీరు ఉండాలని టెక్నాలజీగా మీరు ముందు మారండి. అది కనీసం మీకు చాలా ఉపయోగం ఇస్తుంది. ఇంకా సర్వీస్ రంగంలో డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, లేకపోతే సర్వీస్ మన డిఫెన్స్ వాళ్ళు కానీ, పోలీస్ రంగం వాళ్ళకి కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వ్యాపారస్తులకి తీసేసుకుంటే కొత్త ఒప్పందాలు వస్తుంటాయి. నమ్మకం విషయంలో చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం ఉంటుంది చూసారా, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డెట్స్ అన్నీ క్లియర్ అవుతున్నట్టు కనబడుతుంది. ఓపిక పట్టండి, మే జూన్లో మీ డెట్స్ అన్నీ క్లియర్ అయిపోయి అద్భుతమైనటువంటి ప్లస్లోకి వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత ఈ నెల మనీ కూడా ఫ్లో ఉంటుంది చేతిలో. ఏప్రిల్ నెల అంతా కూడా దీనివల్లే కదా మనం బతుకుతున్నాం. ఆ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. షేర్ మార్కెట్ ఈ నెల హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి, వాల్టెడ్గా ఉంది భయంకరంగా. అందులోనూ మార్చ్ అంతా చూసారు కదా, ఆల్మోస్ట్ డ్రాస్టిక్ డ్యామేజ్. షేర్ మార్కెట్ రెడ్ బ్లడ్ అంటారు చూసారా, అలా అయినటువంటి మార్కెట్ స్థితిగతులు. ఇప్పుడు చిన్న కాల లాభాలు సాధ్యం, కానీ భావోద్వేగంతో పెట్టుబడులు పెట్టేసి ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఎమోషనల్ విత్డ్రాల్స్ అని అయితే మీరే లాస్ అవుతారు. పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, నాట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్లోకి వెళ్ళకండి. టెక్నాలజీ మరియు ఫార్మా రంగంలో కాస్త అవకాశాలు ఉన్నాయి, ట్రేడింగ్లో జాగ్రత్త పడండి. ఇంకా రియల్ ఎస్టేట్ విషయంలోకి వస్తే మధ్యస్థంగా ఉంది. పాత డీల్స్ పూర్తవుతాయి, చిన్న చిన్న లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులకి కొంత వాయిదా వేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఇంకా కోర్టు వ్యవహారం, లీగల్ విషయంలోకి వచ్చేసేటప్పటికి పెండింగ్ కేసులు ముందడుగు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆతృత పడకండి, అవసరమైతే కాంప్రమైజ్ చేసుకొని కోర్టు లెవెల్లో కాకుండా మీకు మీరే విత్డ్రాల్ చేసుకోవడానికి చేయండి. భూ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని ఉంది. కుటుంబంలో చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలు రావచ్చు. దాంపత్య జీవితంలో అహంకారం ఒకరికొకరు తగ్గించుకుంటే చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు లాంగ్ టర్మ్ జర్నీ చేయడానికి పునాదులు వేసుకోండి. ఓకే, విద్యార్థులు దృష్టి కొంచెం తగ్గుతుంది, కానీ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షలు, ఎందుకంటే ఇది పరీక్షా సమయం. విద్యార్థులారా గెట్ రెడీ, చాలా చదవాలి. ఇది పరీక్షల సమయం. ఇప్పుడు మీరు చదివే చదువు మీ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతాన్ని కట్టిస్తుందన్నమాట. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువు కోసం వెళ్ళాలనుకున్న వారికి వీసా మరియు ఉద్యోగ ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు విదేశాలు అనకంటే కూడా ఆ విదేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టి అక్కడ ఇబ్బంది పడే బదులు మన స్వదేశంలో చదివి ఉద్యోగరీతిగా విదేశాలకు వెళ్తే బాగుంటుంది. ఆ ఉద్యోగంలో వెళ్ళిన వాళ్ళు ఆల్రెడీ మేము ఇక్కడే ఉన్నాం గురుగారు, మాకు H1 పిక్ అవ్వట్లేదు, మాకు ఇంకో ఇబ్బంది ఉంది, మా ఉద్యోగాలు లే ఆఫ్ అవుతున్నాయి అంటే కొంచెం తప్పదు.
మొత్తం టోటల్ గ్లోబల్గానే ఇబ్బంది వచ్చింది కాబట్టి అందులోనూ మేషరాశి వారికి వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటారు, ఇబ్బంది ఉంటుంది, కొంచెం జాగ్రత్త పడండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అకస్మాత్తుగా చాలా గుర్తింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టే వీడియోస్ వైరల్ అయ్యి అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్స్కి అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు. నటులకి కొత్త అవకాశాలు, చిన్న సినిమాల ద్వారా, ఓటీటీ ద్వారా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు పొందే అవకాశం ఉన్నాయి. భవిష్యత్తులో పెద్ద విజయానికి ఇది ఒక దారిగా మారుతుంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. నీటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నప్పుడు సగటుగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త ఉండాలి. నిద్ర లేనితనం, మానసిక ఒత్తిడి, తలనొప్పి, కళ్ళ సమస్యలు, పాదాలు మంటగా ఉండడము, నరాల బలహీనత ఇలాంటివి కనబడుతున్నాయి. రాత్రులు ఆలస్యంగా మేల్కోకండి. ధ్యానం, ప్రాణాయామం చేయండి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. బీపీ, షుగర్ ఉన్నవారు నిర్లక్ష్యం చేయకండి. మరి ఈ నెల నాకు ఎలా ఉంటుంది? అదృష్ట రంగు నాకు ఎరుపు. అదృష్ట తేదీలు 3, 9, 18, 27. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రోజు మంగళవారం. మరి ఈ నెల నేను ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అంటే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. శనివారం శని గాయత్రి జపం చేయండి. ఎందుకంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఓం నమశివాయ, ఓం శనైశ్వరాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. అడ్డంకులన్నీ తొలగుతాయి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్టదైవంలో, కులదైవంలో, మీకు ఇష్టదైవ దేవాలయంలో కనీసం శనివారం నెలకు ఒక్కసారైనా వెళ్ళి దీపం వెలిగించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అద్భుతమైనటువంటి కరుంగాలి మాలని ధరించాలని చూసారా? ఈ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తూ ఉంటాం. ల్యాబ్ టెస్ట్ చేసింది కూడాను. ఇంకను గురుగారు మా యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క టీవీ ఛానల్లో ఆ డిస్ప్లేలో కనపడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి అని. వాట్సాప్ చేస్తే మీకు రిప్లై వస్తుంది, కాల్ చేస్తే మీకు రిప్లై రాదు. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల ఈ గోచార గ్రహస్థితులని ఎలా ఉన్నాయి మరియు ఆ ఫలితాలన్నీ ఎలా ఉన్నాయని చూసుకుంటే, ఈ నెల గ్రహస్థితులు అంతే కూడా శని మరియు రాహు మీనరాశిలో లాభస్థానం 11వ స్థానంలో ఉంటున్నారు. ఆదాయ అవకాశాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు, నెట్వర్క్ కూడా పెరుగుతుంది. కేతు కన్యా రాశిలో 5వ స్థానంలో ఉండడం వల్ల విద్య, ప్రేమ, సంతాన విషయంలో గందరగోళం ఉన్నా మళ్ళీ కొలికొస్తుంది. గురు భగవానుడు మిథున రాశిలో ధనస్థానం ప్రభావం వల్ల ధనలాభాల మార్గాలు ఏర్పడతాయి. ఈ నెల ఆదాయం ప్లస్ పరీక్ష 2 కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది. పదోన్నతి, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వీస్ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు సెక్టర్లో ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఫ్రాంచైజ్ మోడల్లో మీ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పాత స్టాక్స్ అన్ని క్లియర్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. కొత్త ఆధునీకరమైనటువంటి వ్యాపారాన్ని మీరు ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి మంచి టైం వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్ అయితే 70% బాగుందండి మీకు ఈ సంవత్సరం. ఆవేశపూరితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, నష్టపోతారు. లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. మెటల్స్లలో ఇన్వెస్ట్ చేయండి, సోలార్లలో ఇన్వెస్ట్ చేయండి. అలాంటి వాటిని మీరు ప్లాన్ చేసుకోండి. టెక్నాలజీ, బ్యాంకింగ్ సెక్టర్ కూడా మీకు కొంచెం బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మంచి సమయం. కొత్త ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. లేదా గృహప్రవేశాది అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కటి మీ పూర్వీకుల ఆస్తులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగున్నాయి. పెండింగ్ కేసులని క్లియర్ అవుతాయి. ఒకటే మీ పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. మంచి ఒక విలాస యాత్రకు వెళ్తారు లేదా ఆధ్యాత్మిక టూర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పచ్చు. సంతాన విషయంలో కొంచెం ఆందోళన ఉంటుంది. పిల్లవాడికి పెళ్లి చేయాలి, అమ్మాయికి పెళ్లి చేయాలి, లేదా ఉపనయనం చేయాలి, లేకపోతే వాళ్ళ చదువుకు చేయాలని ఇలాంటి ఒక గందరగోళం ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ద మంత్ దానికి ఒక కొలికి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి అద్భుతమైనటువంటి చదువును చదువుతారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఉద్యోగం పొందే అవకాశం, చదువు పొందే అవకాశాలు బాగున్నాయి. విదేశీ అవకాశాలు ఎప్పటి నుంచో నా యొక్క పాస్పోర్ట్స్, వీసాస్ అన్ని పెండింగ్ ఉన్నాయి అండి గురువుగారు, అవన్నీ క్లియర్ అయిపోతున్నాయి. గెట్ రెడీ.
రెన్యువల్స్ చేసుకోండి. మీ యొక్క పాస్పోర్ట్స్, మీ యొక్క వీసాస్ అంతా రెన్యువల్ చేసుకోండి. ఏ విధమైనటువంటి పేపర్స్లో నెగిటివ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా చూస్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా కళాకారులకి చక్కటి అవకాశాలు, నటీనటులకి ఎంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకా ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్కి అయితే పంట కాలం, ఎందుకంటే పండగల కాలం పంట కాలం అంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు అవుతున్నాయి. ఈ నెల ఒక దాగి ఉన్న అదృష్టం కనబడుతుంది యూట్యూబర్స్కి. గెట్ రెడీ. ఒక చిన్న పరిచయం మీ అవకాశం మీ జీవితాన్ని ఇట్టే మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి ఛానల్ వాళ్ళందరూ కూడా. ఇంకా వ్యవసాయానికి వస్తే మంచి ఫలితాలు ఉంటాయి, పంటలు లాభసాటిగా ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త. ఎక్కడ జాగ్రత్త పడాలి? గొంతు, మెడ, బరువు పెరుగుదల, షుగర్, మధుమేహం అంటే షుగర్, జీర్ణ సమస్య జాగ్రత్త. ఈ యొక్క ప్రైవేట్ పార్ట్స్లలో బర్నింగ్ రావడము ఇవన్నీ కూడా ఉంటుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మంచి వేసవి కాలం కాబట్టి మంచి మజ్జిగ తాగండి, వ్యాయామం చేయండి, మంచినీళ్ళు తాగుతూ ఉండండి. చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఈ అదృష్ట రంగు వచ్చి ఈ నెల మీకు పచ్చ మరియు వైట్ అని కనబడుతుంది. అదృష్ట తేదీలు ఈ నెల 2, 6, 15, 24. అదృష్ట రోజు ఈ నెలంతా కూడా శుక్రవారం. అదృష్ట సంఖ్య 6. ఈ నెల మీరు ఏమైనా చేయవలసిన పరిహారాలు ఉన్నాయా అంటే శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి, శనివారం శని ప్రార్థన చెయ్యండి. ప్రతిరోజు ఓం శుక్రాయ నమః, ఓం నమః శివాయ అనే ఒక మంత్రాన్ని పారాయణించండి. అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వుల నూనెతో కూడినటువంటి దీపాన్ని మీ దేవాలయంలో ఒక్కసారైనా వెలిగించండి. వృషభ రాశి వారు బాగా గుర్తుంచుకోండి. ఈ నెలలో వచ్చే అవకాశాలు సరిగా ఉపయోగించుకుంటే మీ జీవితం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది. గ్రహాలు మీకు సహకరిస్తాయి, కానీ మీ నిర్ణయం మీకు ముఖ్యం. కాబట్టి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీక్రియలు అన్నీ కూడా చేసినటువంటి మాల సిద్ధంగా ఉంది. విత్ ల్యాబ్ టెస్ట్. కావాల్సిన వారు మన యొక్క డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి సంప్రదించండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం గోచారం కాకుండా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నానంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి. వారి దగ్గర మీ యొక్క పుట్టు వివరాలన్నీ చెప్పి తెలుసుకోండి. లేదు గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామా, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీకు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే మిథున రాశి వారికి నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. కేతు కన్యా రాశి 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటి స్థిరాస్తి, మానసిక ప్రశాంతతపై ప్రభావం ఉంటుంది. గ్రహం యొక్క ప్రభావం గురించి చెప్తున్నా, మళ్ళీ డీప్గా వెళ్తాం. గురు మిథున రాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే గురు భగవానుడు రాజు, నవనాయకుల్లో ఈ సంవత్సరం రాజు గురువు కాబట్టి తన రాజ్యాన్ని ఆయన చక్కగా చేసుకుంటాడు. కాబట్టి ఈ నెల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ప్రోగ్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎలా ఉంటుంది? ఉద్యోగస్తుల కింద పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి కఠినమైన ఆదేశాలు రావచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పదోన్నతి లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, గ్రోత్ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్గొనకండి. ఏ విధమైనటువంటి ఉద్యోగస్తులైనా జాగ్రత్త సుమి. మళ్ళీ చెప్తున్న, వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కానీ నిర్ణయాలు జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహ రావచ్చు, జాగ్రత్త. ఇంకా ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా మల్టిపుల్గా పెరుగుతుంది. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల వేగంగా మార్పులు ఉంటాయండి. ఇంట్రాడే, షార్ట్ టైంలో లాభాలు అసాధ్యం, కానీ తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరి. టెక్నాలజీ, కమ్యూనికేషన్ రంగంలో చలనం ఉంటుంది కాబట్టి దాని మీద లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. మెటల్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి, చాలా మంచిది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కొత్త పెట్టుబడులు బాగా అప్పుడే సేల్స్ అయిపోతుందండి, అడ్వాన్స్ ఇస్తున్నారండి అనే లోపు కనబడదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది నెలంతా. కొంచెం జాగ్రత్త. కోర్టు విషయాల్లో జాగ్రత్త, డిసిప్లిన్. ఆ కోర్టు పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎంత అనుకువగా ఉంటే అంత వచ్చి అది ఏ రకమైనటువంటి కేసు అయినా అనుకువతో ఉండి సాధించుకొని రండి, లేదా కాంప్రమైజ్ అవ్వండి, లేదా ఆ యొక్క జడ్జి తీర్మానాన్ని కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. ఒకటే ఫుల్ ఫేవర్ అని చెప్పలేం, నెగిటివ్ అని కూడా చెప్పలేం. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబంలో శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. భార్య భర్త మీద డామినేషన్, భార్య మీద డామినేషన్, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు అందరి మీద ఎవరికెవరు ఒక అవభృతమైనటువంటి ఒక భావన.
నాకు తెలుసు ఏంటంటే నాకు నేను అనే బదులు మనమని చూడండి, అద్భుతాన్ని సాధిస్తారు మీరు. దాంపత్య జీవితంలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా ప్రేమికుల యొక్క విషయంలోకి వస్తే అప్పుడే అనర్థాలు. అమ్మాయి అబ్బాయిని డామినేట్ చేయడం, అబ్బాయి అమ్మాయిని డామినేట్ చేయడం, నువ్వు నాకు చేయలేదు, నన్ను నాకు ఇంపార్టెన్స్ చేయలేదు, నీకు ఇక్కడ చూడండి, ఈ ప్రేమికుల్లో అలకలు డామినేషన్స్ ఉంటే అది కరెక్ట్గా ఉండదు. కూర్చొని మాట్లాడుకొని అది తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించుకోండి. విద్యార్థులు మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. కానీ పోటీ పరీక్షలు వచ్చినప్పటికీ కొంచెం ప్యానిక్ అవుతారు. ఆ సమయంలో ప్యానిక్ అవ్వకంటే రిలాక్స్గా రాస్తారండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా విదేశీ అవకాశాలు ముందుకు సాగుతాయి. వీసా ఉద్యోగ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుంచో స్టక్ అయినటువంటి మీ యొక్క ఇమిగ్రేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతుంది. ఇంకా విదేశాల్లో ఉన్నవారు ఏమండి మాకు ఉద్యోగాలు లే ఆఫ్ అయింది, గెట్ రెడీ, అన్ని మంచి రోజులు వచ్చేస్తున్నాయి. జూన్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతారు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగం వారికే పంట. ఇది ఒక రాశి కాదండి, అన్ని రాశుల వారికి, ఈ యొక్క మీడియా వారికి అయితే అద్భుతం. మెసేజ్ ఈ నెలంతా మంచి గుర్తింపు వస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఛానల్స్ వైరల్ అయ్యే అవకాశాలు బాగా కనబడతాయి. ఈ నెలలో ఒక అద్భుతమైన అదృష్టం ఉంది. మొదట చిన్నగా కనిపించిన ఆ అవకాశం పెద్దగా అలా మేరు పర్వతంలాగా ఈ ఛానల్స్ వారికి అందరికీ అవకాశాలు బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. టీవీ ఛానల్స్లో లేకపోతే సినిమాలో కళాకారులుగా ఉన్న వాళ్ళకి చిన్న చిన్న అవకాశాలు, సెల్ఫ్ మూవీస్. ఇప్పుడు చూడండి, మొన్న ఒకటి నేను చూశాను, కరెక్ట్గా 8 గంటల్లో ఒక సినిమా తీసేశారట. వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉండాలి, ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకోండి. వాళ్ళు దే ఆర్ టేకెన్ మ్యాక్సిమం ఎఫర్ట్ విత్ ఏఐ అనమాట. ఆ ఏఐ ద్వారా ఇదైపోతుంది. కాబట్టి హైర్ చేసుకోండి, భవిష్యత్తు చాలా పెద్ద ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులకి టెక్నాలజీతో కూడినటువంటి వ్యవసాయాన్ని కూడా చేయండి. మధ్యస్థ ఫలితాలు ఉంటే నీటి నిర్వహణ కొంచెం లోపం ఉంటుంది. పవర్ సెక్టార్ కూడా కొంచెం జాగ్రత్తగా. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇంకా ఈ యొక్క ఫోన్స్ పడుకునేటప్పుడు లేదా చేసేటప్పుడంతా ఇట్లా ఛాతీ దగ్గర పెట్టుకొని చేస్తారు కదా, ఈ వైబ్రేషన్ ద్వారా కార్డియా అరెస్ట్ ఆర్ కార్డియా ప్రాబ్లమ్స్ ఆర్ నర్వస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బలహీనతగా వచ్చు. ధ్యానం, యోగా, మంచి సూర్య నమస్కారాదులు చేయండి. ఆహార నియంత్రణ అవసరం. అదృష్ట రంగు పసుపు అండి, పసుపు మరియు గోల్డ్ ఈ నెల మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే, చక్కగా బుధవారం విష్ణు స్వామి వారి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామం చేయండి. విష్ణు సహస్రనామం పూర్తిగా వినండి, ఒక 22 నిమిషాలు ఉంటుంది ఆ విష్ణు సహస్రనామం. చక్కగా వింటే అది మీ ఏ పండు ఉన్నా ఆ పండు చేసుకుంటూ ఉండండి. లేదా పూర్తిగా చేసే సమయం నాకు లేదు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాలని ఒక 3 సార్లు చెప్పండి. అద్భుతంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశ. అవకాశం ఉంటే వేసవి సెలవులు వస్తుంది కదా, తిరుపతికి వెళ్ళండి, స్వామివారిని మొక్కండి. కలవు వెంకటనాదాయ, ఆయనపై మొక్కి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. పేదలకు అన్నదానం చేయండి. మంచినీటి ఏర్పాటు చేయండి. కుండలన్నీ కూడా వేసవి తాపడం ఎక్కువ అవుతుంది కాబట్టి మజ్జిగ ఇవ్వండి. పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి, ఒక గొడుగు దానం ఇవ్వండి. మిథున రాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల ఒత్తిడి అన్నా అదే మీ ఎదుగుదలకు మార్గం అవుతుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీ కృషి మాత్రం వృధా పోవద్దు. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇంకనూ గురుగారు దీనికి ఏమైనా మాకు రెమెడీస్, షార్ట్ టర్మ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే, అతి అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల 48 రోజులు పూజ చేసింది. మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసే సిద్ధంగా ఉంది. కావాల్సిన వారు డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కరుంగాలి మాల ఎలా పొందాలో చెప్తారు. గురుగారు గోచార ప్రకారం చెప్పారు. మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎలాగంటే మీ పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కడ ఉంటే అక్కడ గురువుని సంప్రదించండి. మీ యొక్క గురువు దగ్గరికి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరనే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి. మా అడ్మిన్స్ మీకు టైం ఇస్తారు, స్లాట్ ఇస్తారు. దాని ద్వారా మీరు మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. విజయవస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాల గోచార ప్రకారం ఎలా ఉంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశిలో 9వ స్థానంలో ఉండడం వల్ల ధర్మం, అదృష్టం, గురువులకు అనుగ్రహం మీకు పరీక్షగా ఉండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కేతు కన్యారాశిలో 3వ స్థానంలో ఉండడం వల్ల సాహసం, కమ్యూనికేషన్ పెరుగుతుంది. గురు మిథున రాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీయ సంబంధాలు పెరుగుతాయి. ఈ నెల అదృష్టం, పరీక్ష కలిసిన సమయంగా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఒత్తిడి ఉంటుంది.
మాకు ఉద్యోగమే లేదండి, గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ వస్తాయి, ప్రెషర్ కూడా ఉంటుంది. ఓహో, ఊహించుకొని నేను ఐటీ రంగంలో ఉన్నాను, నాకు లక్షల్లో శాలరీస్ వస్తాయి. ఆ రోజులు పోయాయండి. ఎవరు ఎంత జీతం ఇస్తే కనీసం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోండి, తర్వాత చూసుకోండి. కాంప్రమైజ్ ఇక శాలరీ డిస్కషన్లో వచ్చేటప్పుడు ఒక మెట్టు దిగే ఉండండి మీరు, ఏమి కాదు, మంచి అవకాశాలు వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమంది ఉద్యోగం పోతుంది, ఉద్యోగం పోయిన వాళ్ళకి కొత్త ఉద్యోగాల్లో ఉంటారు, వెతుకుతూ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మిశ్రమంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టర్ సేఫెస్ట్ జోన్గా ఉంది. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తున్నాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త అవసరం. భాగస్వామి వ్యాపారంలో అపోహలు అక్కర్లేదు, నమ్మండి, మీ యొక్క పార్ట్నర్ని నమ్మండి, ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే ఆదాయం ఉన్న, ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. శుభ కార్యక్రమాలైనటువంటి ఖర్చులు అంటే వివాహం, గృహప్రవేశం, ఇల్లు కొనడం, ఆస్తులు కొనడం లాంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఇంకా షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ నెల అనిశ్చితి ఉంటుంది, లాభాలు వచ్చినా నిలవకపోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లాంగ్ టర్మ్ వెరీ బెస్ట్ అని కూడా చెప్తుంది. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే విదేశాల లేదా దూర ప్రాంతాల్లో ప్రాపర్టీస్ అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి. కొత్త పెట్టుబడులకి ఆలోచించి చేయండి. మళ్ళీ మీరు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి లాయర్ దగ్గర, ఆడిటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఇంకా కోర్టు విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఉంది. నెమ్మదిగా రావచ్చు లేదా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ఎమోషనల్ పరిస్థితులు ఉంటాయి, చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది. కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. స్వతహాగానే నేను చెప్తుంటాను, కర్కాటక రాశి వారు క్లిప్ వేసి పెట్టుకోండి. గం గణపతి నమః. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లు, కుటుంబంలో అందరూ కూడా ఎవరికి వాళ్ళు గం గణపతి నమః. ఎంత పిడుగు వచ్చి పడ్డా కూడా నాకు సంబంధం లేదు. మీరు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట గాసిప్స్ మాట్లాడకండి. సోషల్ మీడియాలో మీ యొక్క కామెంట్స్లు పెట్టి నెగిటివ్ తెచ్చుకోకండి, జాగ్రత్త. ఇంకా విద్యార్థుల విషయాలకు వచ్చేస్తే మంచి సమయం, కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది, జాగ్రత్త. విదేశీ అవకాశాలు బలంగా ఉన్నాయి, వీసా ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. మీ ప్రయాణాల్లో మీ డాక్యుమెంటేషను, మీ యొక్క పాస్పోర్ట్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఈ నెల ఒక అద్భుతమైనటువంటి అదృష్టం, మీకు సీక్రెట్ అదృష్టం వెయిట్ చేస్తుంది. కళాకారులకైతే అద్భుతంగా ఉంటుంది, నటీనటులకైతే చాలా మంచి అవకాశం. విదేశీయ దీంట్లో ఎలా ఉంటుందంటే కొత్త పరిచయాలు పెరుగుతాయి, మీ జీవితం మారవచ్చు, మలుచుకోండి. అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు. ఆరోగ్య విషయంలో కాస్త అవసరం. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్య, ఛాతి సమస్య, బరువు పెరుగుదల కనిపిస్తుంది. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వారు. ఏందండి గురుగారు బాగుంటుందన్నారంటే అన్నీ బాగుంటుంది, ఆరోగ్యం మాత్రం మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. ఇంకా మీకు అదృష్ట రంగు ఈ నెలంతా తెలుపు మరియు చందనం కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 2వ తారీఖున 11, 20, 29 మరియు 1వ తారీఖు కూడా చాలా బాగుంటుంది. అదృష్ట రోజు సోమవారం, అదృష్ట సంఖ్య 5. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: సోమవారం శివుణ్ణి ఆరాధించండి, పాలాభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, పేదలకు అన్నదానం చేయండి. కర్కాటక రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏమంటే, భావోద్వేగమైనటువంటి దాన్ని నియంత్రించగలిగితే మీకు విజయం అవకాశం. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తాయి. కర్కాటక రాశి మిత్రులారా, మీ నిర్ణయం మీ భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. గురుగారు మాకేమైనా పరిహారాల్లో ఏదైనా శీఘ్ర పరిహారాలకు ఏమైనా అవకాశం ఉన్నాయా అంటే, మన దేవాలయంలో ఒక 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఉంటుంది. ఈ కరుంగాలి మాలను కావాల్సిన వాళ్ళు మన డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి తెలుసుకోండి. గురుగారు మా యొక్క జాతకాన్ని తెలుసుకోవాలి మీ దగ్గర, మేము గోచార ప్రకారం మీరు చెప్పింది వింటున్నాం, కానీ మా వ్యక్తిగత సంపూర్ణ జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నామంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేని పక్షంలో, లేదు గురుగారు మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలి, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు ఫర్ అపాయింట్మెంట్. విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, గెట్ రెడీ. సంవత్సరంలో ప్రారంభంలోనే మీ యొక్క రాశి పేరు మీదనే చంద్రగ్రహణం వచ్చింది, జాగ్రత్త. మీ యొక్క 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అని అంటే, ఈ నెల గ్రహస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. శని మరియు రాహు మీన రాశిలో అష్టమ స్థానంలో ఉండడంలో అనుకోని మార్పులు, రహస్య సంఘటనలు జరుగుతాయి. అష్టమ శని
నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సింహరాశికి శని భగవానుడు. ఏది మాట్లాడినా ఒంట్లో భయం పెట్టుకొని మాట్లాడండి. డిసిప్లిన్ అంటే 100% డిసిప్లిన్గా మాట్లాడండి. అసాంఘికమైనటువంటి కలాపాలకి అసలు వెళ్ళకండి. మీ జీవితమే నాశనం అయ్యే అవకాశాలు కనబడతాయి. జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు పెట్టే ఒక సంతకం డిస్టర్బ్ అవుతుంది, మీ మాట డిస్టర్బ్ అవుతుంది, మీ యొక్క వ్యవహారం డిస్టర్బ్ అవుతుంది. ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త వినయంతో ఉండండి. మీ జీవితం ఒక మెట్టు మీరు దిగడం వల్ల 4 మెట్లు ఎదుగుతారు. మీ కింద స్థాయి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీ గురించి నెగిటివ్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగంలో చేసేవాళ్ళు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ఇంకా ప్రైవేట్ ఐటీ రంగం అవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండి. దేర్ ఈస్ ఎ లే ఆఫ్ ఛాన్సెస్. భయం వేస్తుంది కదా, అది ఒక టెంపరవరీ మాత్రమే. మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి, అన్ని రకాలుగా కూడా అని కూడా చూసుకోవాలని అన్నారు. వ్యాపారస్తులకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ పెట్టుబడులతో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యంలో కొట్లాట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. ధన విషయానికి వస్తే అనుకోని ఆదాయం, అనుకోని విపరీత ఖర్చు. ఇంకా షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల సైలెంట్గా ఉండండి. పెట్టుబడులు జాగ్రత్త, లాభాలు నష్టాలు మిశ్రమంగా వస్తాయి. హై రిస్క్ మంత్ అని కూడా చెప్పచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే దాన్ని అలా ఉంచండి. వీలుంటే కొంచెం లిటిల్ యాడ్ ఆన్ చేసుకోండి కరెక్షన్ కోసం. టెక్నాలజీ, ఎనర్జీ రంగంలో మంచిది. రియల్ ఎస్టేట్ పూర్తిగా డల్ అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారికి కోర్టు విషయాల్లో మీకు ప్రతికూలంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త. పత్రాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు. మీ కుటుంబంలో మీ మాటల వల్ల సమస్యలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉండొచ్చు. దంపతుల మధ్య కాస్త అగాత్యం కూడా అయ్యే అవకాశాలని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఒక పెద్దల ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కష్టపడితే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో 2వ అవకాశం 3వ అవకాశంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విదేశీ అవకాశాలు మధ్యస్థంగా ఉన్నాయి, కానీ ప్రయత్నించండి. ప్రయత్నంలో ఈ 1 నెల మధ్యస్థమని కానీ జీవితం అంతా కాదు కదా, వెయిట్ చేయండి. గుడ్ రిజల్ట్స్ కమింగ్. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది కాల్ చేస్తున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. సింహరాశి మిత్రులారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంత సైలెంట్గా ఉంటే అంత గొప్ప జరుగుతుంది. ఎంత డిసిప్లిన్గా ఉంటే, మౌనమే అన్నిటికీ అంగీకారం అని కూడా చెప్తారు చూసారా, అలా ఉండండి. మీ జీవితం మారవచ్చు. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితాలు ఉంటాయి. జల వనరులపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క స్త్రీలకైతే పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బెన్స్ కూడా కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళకైతే స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ రిలేటెడ్ ఇలాంటివి వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి. వెనక భాగం నొప్పి, నరాల బలహీనత, మానసిక స్ట్రెస్, దీనికి ఏం చేయాలి? చక్కగా ప్రార్థన చేయండి, భగవంతుని ధ్యానం చేయండి. ఆహార నియంత్రణ, ఈ రోడ్ సైడ్ ఫుడ్ అవన్నీ కొంచెం ఆపండి. దానివల్ల కూడా జంక్ వల్ల, క్రిముల వల్ల కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క అదృష్ట రంగు బంగారు, నారింజ, ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మీకు కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట రోజు ఆదివారం. అదృష్ట సంఖ్య 1. ఈ నెలలో చేయవలసినటువంటి పరిహారాలు: ఆదివారం సూర్యుడికి ఆరాధన చేయాలి. ఒక రాగి సొమ్ము తీసుకొని కుడి చేతిలో, ఎడం చేతిలో చొమ్ములో నీళ్లు పట్టుకొని స్నానం చేసిన తర్వాత కుడి చేతితో ఇలా సూర్యుడికి అర్ఘ్యం మొదలండి. ఓం సూర్యాయ నమః, భాస్కరాయ నమః అని చెప్పి, భార్గవాయ అని చెప్పి 7 సార్లు రోజు చెయ్యండి. సూర్యుడికి నీళ్ళు వదలండి. చక్కగా ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. పేదలకు మంచిలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, చెప్పులు ఇవ్వండి. ఆవులకి, పిచ్చుకలకి అన్నిటి కూడా నీళ్లు, ఆకుకూరలు అన్నీ కూడా పెట్టండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణలు డైలీ చేయండి. ఇన్ని రోజులు అన్ని రోజులు కాదు, ప్రతిరోజు చేయండి 19 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయండి. అలా చేసి చూడండి, మీకు ఫలితం ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. గ్రహాలు పరీక్షిస్తాయి, బాగా పరీక్షిస్తాయి, కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం మీ భవిష్యత్తు మీద ఉంటుంది. సింహరాశి మిత్రులారా, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ఒక రోడ్డులో ఒక స్పీడ్ బ్రేకర్ లాగే, కానీ ఈ యొక్క జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే చెప్తున్నాను. నేను ప్రతిసారి చెప్తుంటున్నాను, జాతకం జీవితం కాదు, పడుతున్న వర్షానికి గొడుగు. సో మీ జీవితం మీ చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉన్న విషయం ఏమంటే, మాకు గురుగారు కొంచెం ఇలాంటి ఇబ్బందులలో నుంచి మేము పడడానికి శీఘ్ర ఫలితం ఇచ్చేది ఏమైనా ఉందంటే, ఒక 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధనతో చేసినటువంటి ఈ కరుంగాళి మాల మన సంస్థలో ఉంది. కావలసిన వారు
డిస్ప్లేలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడి చూసి కొనుక్కోండి. గురుగారు మరి గోచార గ్రహస్థితులు చెప్పారు, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ నెల బాగాలేదన్నారు కదా, ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మంచి జాతకం తెలుసుకొని దానికి ఉన్న పరిహారాలన్నీ చేసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, డిస్ప్లేలో కనబడుతుంది కదా నంబర్, ఆ నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. మీకు మేము రిప్లై ఇస్తాము మీ అపాయింట్మెంట్ కోసం. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు 2026 ఏప్రిల్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గెట్ రెడీ. మీ బ్యాగులు సర్దుకోండి, మీ పాస్పోర్ట్ రెడీ చేసుకోండి, మీ వ్యాపారాలకు సిద్ధమవ్వండి, ఉద్యోగస్తులు రెడీగా ఉండండి. కళ్యాణం కాని వారికి అంతగా పెళ్లి బాజా మోగుతుంది, సంతానం కాని వాళ్ళకి సంతాన యోగం. 1, 2, 3, 4 కాదు, వందల కొద్ది టన్నుల కొద్ది అనుగ్రహం పొందబోతున్నారు కన్యారాశి మిత్రులారా. శని మరియు రాహు మీనరాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, భాగస్వామ్యాలు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేతు కన్యారాశిలో జన్మస్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం కొంత తగ్గినా, గందరగోళం ఉన్నా దాన్ని జయిస్తారు. గురు మిథున రాశిలో దశమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్లో చాలా మార్పులు వస్తున్నాయి, కొత్త అవకాశాలు వస్తాయి, పనిలో గుర్తింపు పెరుగుతుంది, పదోన్నతి ఉంటుంది, బాగా పై అధికారులతో మర్యాదతో వ్యవహరించండి. మీకు ఒక అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేస్తూ ఈ బికెమ్ ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతం. వ్యాపారస్తులకి కొత్త భాగస్వామి లభిస్తుంది. ఇన్వెస్టర్స్ వస్తారు మీ బిజినెస్కి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్గా ఈ కామర్స్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్లో విభేదాలన్నిటి కూడా తొలగిపోతుంది. విడిపోయిన భార్య భర్తలు ఉంటాయి చూసారా, వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. విడాకులకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆర్థికంగా మల్టిపుల్ అవకాశం, అద్భుతమైనటువంటి పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు. భూమి మీద పెట్టుబడి పెట్టండి, వ్యాపారం మీద పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్కి వస్తే ఈ నెల వాంటెడ్గా ఉన్నా కూడా, మార్కెట్ వాంటెడ్ ఉండగా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే నెల కన్యారాశి వారికి ఈ నెల. బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్లో ఎక్కువ పెట్టుబడి పెట్టండి. రియల్ ఎస్టేట్, మీకు పూర్వీక ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు. మీరు వ్యాపారం చేస్తే మంచి కమిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు సొంతంగా భూమి పూజ కానీ, గృహప్రవేశం కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు విషయాల్లో సంబంధిత కేసులు మలుపు తిరిగే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉండొచ్చు. ఆలస్యమైన అద్భుతంగా ఉంటుంది. ఒప్పందాలన్నీ కరెక్ట్గా చూసుకోండి. ఆస్తి తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు కానీ, లేదా ఏ విధమైనటువంటిదైనా కూడా ఈసారి మీకు బాగుంటుందని ఉంది. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అందరూ స్నేహపూర్వకంగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకోకుండా ఉన్నది కలిసికట్టుగా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. అహం తగ్గించుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులకి మంచి సమయం, ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు. విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి అవకాశం. ఎప్పటి నుంచో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికి అన్నిటికీ కూడా ఒక ఉపశమనం అని చెప్పచ్చు. ఆన్లైన్లో ఆదాయం పెరుగుతుంది. ఈ కామర్స్ బిజినెస్ అని చెప్పాను, ఇవన్నీ చేసుకోవచ్చు. అది ఏ రంగంలో ఉన్నా ఈ కామర్స్ చేసుకోవచ్చు. కళాకారులకి, మీడియా, యూట్యూబ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు. సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. ఈ నెలలో దాగి ఉన్నటువంటి ఒక అదృష్టం ఎక్కడో ఏదో ఒక పాయింట్ ద్వారా మీ ఛానల్ అలాగే టర్న్ అవుతుంది. వ్యూవర్స్ పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కళాకారులకైతే ఇది వచ్చి మంచి అవకాశం కూడా చెప్పచ్చు. కొత్త భాగస్వామ్యం అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో పెద్ద పెద్ద లాభాలని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యవసాయదారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. కాస్మెటిక్స్, విపరీతమైనటువంటి స్నోలు ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అవన్నీ దానివల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. కడుపు సమస్యలు, చర్మ సమస్యలు, నరాల బలహీనత, కాస్త స్ట్రెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాస్త ఒక మాస్టర్ చెకప్ డాక్టర్ ద్వారా చేసుకోండి. ఇంకా అదృష్ట రంగు మీకు ఊదా రంగు, బ్లూ కలర్,
చాలా కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 5, 14, 23. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట సంఖ్య 5. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే బుధవారం విష్ణు సహస్రనామం చేయండి, లేదా ఒక మంచి రామాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో నారాయణ అని ప్రార్థన చేయండి. శనివారం శని భగవాన్ని ప్రార్థన చేయండి. పేదలకు ఆహారం ఇవ్వండి. ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి, వేసవి కాలం కాబట్టి. పేదలకు ఒక చెప్పు లేకపోతే ఒక గొడుగో దానం ఇవ్వండి. కన్యారాశి వారు గుర్తుంచుకోండి, సమయం బాగున్నప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ నెల సంబంధాలు మరియు నిర్ణయాలు మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు దారి చూపిస్తుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకు గురుగారు మాకు ఇంకా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందడానికి ఏమైనా ఉన్నాయా, ఒక అపురూపణ వస్తువులు ఉన్నాయంటే ఒక అద్భుతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా ఆరాధన చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. మనకు ఎక్కడ వెబ్సైట్ లేదు, ఇంకోటి లేదు, ఆన్లైన్ అమ్మడానికి. మనం ఫోన్ చేస్తేనే ఈ డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. గురుగారు, మేము గోచార ప్రకారంగా తెలుసుకున్నాం కదా, మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మా ద్వారా అపాయింట్మెంట్ పొందాలంటే, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. విజయవస్తు.